ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక శివలింగం అంతా కూడా నిండి నిబిడీకృతమై ఉంటాడు ఆయన. ఆయన కానిది లోకంలో ఏమీ లేదు. మనం బయట అనుభవించగలిగినటువంటివి 8గానే కనపడతాయి. ఒకటి ఈ పృథివీ. ఈ పృథివీ ఆయనే అని చెప్పడానికి కాంచీపురంలో పృథివీలింగం అయ్యాడు. నీరు, ఈ నీరు నేనే అని చెప్పడానికి జంబుకేశ్వరంలో జలలింగం అయ్యాడు. అగ్ని నేనే అని చెప్పడానికి అరుణాచలంలో అగ్నిలింగం అయ్యాడు. వాయు నేనే అని చెప్పడానికి శ్రీకాళహస్తిలో వాయులింగం అయ్యాడు. ఆకాశమంతా నేనే అని చెప్పడానికి చిదంబరంలో ఆకాశలింగం అయ్యాడు. ఈ సూర్యుడు నేనే అని చెప్పడానికి కోణార్కలో సూర్యలింగం అయ్యాడు. చంద్రుడు, ఆ చంద్రుడు నేనే అని చెప్పడానికి సీతాకుండంలో చంద్రలింగం అయ్యాడు. యజమాని, యజమాన స్వరూపం నేనే అని చెప్పడానికి కాఠ్మండూలో యజమానలింగం అయ్యాడు. అసలు శివుడు కానిది ఏమీ